హలో అండి. నమస్తే. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఈ స్వాములు, యోగులు, అవతార పురుషులు, కారణ జన్ములు వాళ్ళు ఏ పని కోసం వచ్చారో ఫోకస్డ్‌గా ఆ పని చేసుకొని, ఆ కారణం నెరవేరగానే వాళ్ళు ఈ దేహాన్ని త్యజించి వెళ్ళిపోతారు అని అనుకుంటాం కదా! వాళ్ళకి ఏ డిస్ట్రాక్షన్స్ ఉండవు అని అనుకోవడం మన అపోహ మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి కష్టాలు, నష్టాలు వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఉంటారు. వాళ్ళు కూడా లోగా ఫీల్ అవుతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా మా వల్ల ఇది కాదు, ఇంక మేము దీన్ని ఇక్కడ వదిలేస్తున్నాము అని ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారి జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అంతా దేవుడే, నేను దేవుడి కోసం ఏదైనా చేస్తాను అని ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అలాగే అంతా శూన్యం, దేవుడు లేడు, ఏమీ లేదు అని ఫీల్ అయ్యే సందర్భాలుంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే వైరాగ్యం. నేను ఎన్నో దేవుళ్ళని చూశాను. ఆహ్, ఎన్ కాళికామాతని ఎన్నో సార్లు దర్శించుకున్నాను. అయినా నాకిప్పటి వరకు ఆత్మశాంతి కలగలేదు అని స్వామి వివేకానంద గారు కూడా ఎన్నో సార్లు ఆహ్, వేదనకి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి స్వామి వివేకానంద గారు వాటి నుంచి ఎలా ఓవర్‌కమ్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే స్వామి వివేకానంద గారి 'నా ఆత్మకథ' పుస్తకంలోని 4వ అధ్యాయం ఒకసారి చదవండి. లేదా ఈ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి వినండి. అలాగే ఫైనల్‌గా స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే ఆహ్, కష్టాలు, నష్టాలు, బాధలు లేకుండా ఎవ్వరూ భగవత్ సాక్షాత్కారం లేదా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరు అని చెప్పారు. ఆహ్, సాధారణ మన్ సాధారణ మనుషులమైన మనం కూడా ఎటువంటి కష్ట నష్టాలను చూడకుండా మనం అనుకున్నది లేదా మనకు కావాల్సిన విజయాన్నయితే సాధించడం అసాధ్యం. కాబట్టి కష్టాలు, నష్టాలు ఎదురవుతున్నాయని కుంగిపోకుండా, భయపడకుండా, బాధపడకుండా ఇటువంటి మహనీయులు ఎలా వాటి కష్టాల నుంచి, బాధల నుంచి లేదా ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి, ఈ లో పాయింట్స్ ఇంకా మన వల్ల కాదు అని అనుకున్న సందర్భాల నుంచి తిరిగి వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు? ఎలా ఆహ్, మోటివేషన్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్లారు? వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యారు అనేది తెలుసుకోవడం వల్ల మనం కూడా లైఫ్‌లో సక్సెస్ అవ్వగలం. నమస్తే.